హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మనకు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫోక్ డాన్సర్స్ ఈశ్వర్ సాయి అండ్ అదేవిధంగా మాధురి రాథోడ్ ఇద్దరు కలిసి ఏకాంతంగా ఉన్నటువంటి వీడియో ఒకటి రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య వెళ్ళడం పట్టుకోవడం. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంది. సో దీని మీద లేటెస్ట్గానే ఈశ్వర్ సాయి కూడా రియాక్ట్ అయ్యారు. దాని తర్వాత తన భార్య కూడా ఈ విషయం మీద మాట్లాడింది. సో అసలు ఏం జరిగింది? దాని తర్వాత ఇప్పుడు మాధురి కూడా ఈశ్వర్ సాయి భార్య ఎవరైతే శరణ్య ఉన్నారో తన మీద కూడా కేసు పెట్టడానికి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. సో వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ అనుకోవచ్చు, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తూ ఉన్నారు, శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఈ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది, మీకు ఆల్రెడీ కాల్స్ వచ్చే ఉంటాయి, మాట్లాడే ఉంటారు. సో అసలు ఏం చెప్తారు దీని మీద? ఎవరిది తప్పు అనుకోవచ్చు? అంటే అటు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, బాబు ఉన్నాడు, నాదే తప్పని ఈశ్వర్ సాయి కూడా ఒప్పుకుంటున్నాడు. సో ఏం చెప్తారండి దీని మీద? ఒప్పుకోవడం మంచిది, తప్పుని ఒప్పుకోవడం అనే సంస్కారం. క్షమాపణలు కోరుతున్నాడు ఆవిడని కూడా. మరి అదే సంస్కారం ఆవిడ దగ్గర కనిపించట్లా నాకు. భార్య దగ్గర పెళ్ళి ఆయన నిజంగా ఆయనకి క్షమాపణ ఎవరిని కోరాలి? ఈశ్వర్ సాయి వాళ్ళ భార్యని కోరాలి. తప్పు అయిపోయింది, నువ్వు పిల్లోడు ఉండగానే వేరే అమ్మాయితో ఉండడం అనేది తప్పు. అది ఆవిడికి చేసిన అన్యాయం. ఆవిడని క్షమాపణ అడగడం మానేసి ఈవిడిని క్షమాపణ ఎందుకు అడుగుతున్నాడు? ఇప్పుడు ఇద్దరు కలిసి దొంగతనం చేశారు, దొరికిపోయిన తర్వాత ఒక దొంగ ఇంకో దొంగ క్షమాపణ చెప్తే ఏమిటి లాభం? ఎవడింట్లో అయితే దొంగతనం చేసావో వాడికి క్షమాపణ చెప్పాలి కదా. సార్ ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్, మాకు తప్పు అయిపోయింది, మేము ఇద్దరు దొంగలు అని చెప్పి, అది కదా తప్పు. లేదు ఆ దొంగతనం చేస్తుంటే ఓనర్ పట్టుకున్నాడు అనుకో, పట్టుకొని మమ్మల్ని అందరినీ బయటకు పెట్టేస్తే మీరు రేపటి నుంచి ఎలా బతకాలరా అంటే, దొంగతనం చేయడం తప్పు కాదు, దొంగని పట్టుకొని ప్రపంచానికి చూపించడం అనేది తప్పు. అది అలా ఉంది ఇవాళ మన జనాల పరిస్థితి. చాలా మంది కూడా అయ్యో పాపం రేపు ఆవిడ బతికేమైపోవాలి, ఈయన కెరీర్ ఏమైపోవాలి, ఇలా బయట పెట్టేస్తే ఏమైపోవాలి అంటే, బయటపడకుండా వాళ్ళకి ఎన్ని వేషాలు వేసుకున్నా ప్రాబ్లం లేదు. అంటే దొంగతనం చేసుకోండి, బయటికి తెలియకూడదు, ఎన్ని దొంగతనాలని చేసుకోండి. ఈ భావన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం అందరం దొంగలమే అనుకో, ఇంకోడు దొంగతనం దొరికిపోతున్నాడు, రే సాటి దొంగ దొరికిపోయాడు రా పాపం, వాడిని వదిలేయచ్చు కదా, వాడిని ఎందుకు టార్చర్ చేస్తున్నారు అనుకోవడం ఎందుకు? నేను దొంగ అయితే ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఇద్దరు చేసింది తప్పే, ఆ నిలదీసిన భార్య కరెక్టు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆవిడ ఆవేశం కరెక్టు, ఆవేదన కరెక్టు, ఆ టైంలో ఇచ్చిపడేసింది, తప్పే లేదు, అలాగే చెయ్యాలి కూడా. ఇప్పుడు ఆవిడ వెళ్ళి కేసు పెడుతుంది, అయ్యో నన్ను కొట్టారు తిట్టారు. ఇంకోటి ఫోన్ ఫోన్ దొంగిలించారట. ఫోన్ దొంగిలించడం కాదు, యాక్చువల్గా వేములవాడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వీళ్ళు ఇక్కడి నుంచి. తర్వాత వేములవాడ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి ముగ్గురు స్టేట్మెంట్లు తీసుకున్నారు. భార్యది, భర్తది, పతి పత్ని ఎవరు ఆవిడది కూడా తీసుకున్నారు. తీసుకుంటూ వీళ్ళు ఏం చెప్పారంటే, మాది ఏదో తప్పైపోయింది, ఇంకోసారి ఇటువంటివి చెయ్యము, బుద్ధిగా ఉంటాం అని చెప్పి రాసి ఇచ్చేసి అక్కడి నుంచి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడు నాకు తెలిసి ఆవిడ ఫోన్ ఏమన్నా అక్కడ సీజ్ చేశారో సాక్ష్యాల కోసం ఏదన్నా తెలియదు. ఈవిడ ఆ ఫోన్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చినట్టు సమాచారం నాకు తెలిసి. అది మేబీ వేములవాడ పోలీస్ స్టేషన్లో ఉండాలి. ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళకి ఆ హక్కు వస్తుంది, ఒకవేళ ఏదైనా దాంట్లో ఏముంది చూడడానికి. ఎఫ్ఐఆర్ కాకపోతే చేయలేరు. ఎఫ్ఐఆర్ వాళ్ళు చేశారో లేదో మనకు తెలియదు. ఇంకా వేములవాడ పిఎస్లో మేబీ కాంప్రమైజ్ అయిపోయింది కదా అనే కోణంలో ఎఫ్ఐఆర్ చేసి ఉండకపోవచ్చు. సో అది ఫోన్లో బేసికలీ వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏంటి అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు ఆల్రెడీ ఒప్పుకున్నాడు, కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మాధురి రాథోడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ శరణ్య మీద కేసు పెట్టబోతుందని కూడా తెలుస్తుంది, పెడుతుంది కానీ కూడా అది టాక్ నడుస్తుంది. సో దీని మీద ఎట్లా మరి ఏంటో? కేసు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. చట్టం ఇద్దరు అడల్ట్స్ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఎక్కడైనా కలుసుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వేచ్ఛది, మనం ఎవరైనా ఏలు పెట్టడానికి లేదు అని చెప్పిన మాట నిజమే. అలా జరిగినప్పుడు భార్యో భర్తో ఆవేశపడి అవతల వాళ్ళని కొట్టినా తిట్టినా అది కూడా తప్పు కాదు అనే విషయం కూడా తీర్పులు ఇచ్చినాయి. ఓకే. ఎందుకంటే ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు డైవర్స్ తీసుకోండి, అంతేగాని వాళ్ళని కొట్టడాలు చంపడాలు కరెక్ట్ కాదు. కానీ ఆన్ ద స్పాట్ ఒక మనిషి, ఒక భార్య కానీ ఒక భర్త కానీ తన పార్ట్నర్ వేరే వాళ్ళతో ఉన్నది చూస్తే తట్టుకోలేక ఇద్దరిని కొట్టచ్చు, చంపేయచ్చు కూడా. ఏం చేసినా కూడా ఆ ఆవేశంలో జరిగింది కాబట్టి దానికి కేసు ఉండదు. ఒకవేళ కేసు పెట్టినా శిక్ష ఉండదు. అది ఆవేశంలో జరిగింది ఖచ్చితంగా అనేదే ఉంటుంది. సో నాకు తెలిసి ఆ కేసు అయితే తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా కూడా కోర్టులో నిలబడదు. అది ఏదో కొన్నిసార్లు
ఆమ్యామ్యాల కోసం హడావిడి కోసం తీసుకునే కేసులు. బట్ నార్సింగ్ పీస్ కదా, చెప్పలేము, మనం ఏమన్నా జరగచ్చు. చాలా మీకు ఆ స్టేషన్ తోటి చాలా అనుబంధం ఉంటుంది కదా. ఒక కేసు 2 కేసులు, రాజ్ తరుణ్ కేసు, హర్ష సాయి కేసు, జానీ మాస్టర్ కేసు, అన్ని కేసులు అక్కడే కదా. సో మనం చూసాం ఆ కేసుల్లో కూడా. లైక్ ఇప్పటిదాకా ఏదైనా తేలింది? రాజ్ తరుణ్ కేసు తీసుకోండి, అసలు కనీసం ఏమీ తెలియదు. తర్వాత ఆవిడ ఎలాంటిదో ప్రపంచానికి అందరికీ అర్థమైంది. అంటే డ్రగ్స్ కేసులో ఇరుక్కుని డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన మీద కేసులు పెట్టి ఇటువంటివి. ఇంకొకటి జానీ మాస్టర్ కేసు, 4 ఏళ్ల తర్వాత వచ్చి అత్యాచారం చేసిన అన్న కూడా కేసులు పెట్టుకునే అది. సో నాకు తెలిసి ఇప్పుడు హర్ష సాయి కేసు తీసుకుంటే, హర్ష సాయి కూడా ఈయనకేమో 25 ఏళ్ళు, ఆవిడకేమో 36 ఏళ్ళు. ఆవిడే ఈయన పిలిచి, ఆవిడే ఈయనకు ఒక ఇల్లు ఇచ్చి, ఆ ఇంటికి ఆవిడే వెళ్ళి అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెట్టి. ఇవన్నీ కూడా ఏవి నిలబడాల ఇప్పటిదాకా. మనకి ఏ రకమైన ముందుకు పోలేదు, అన్నీ కూడా వాళ్ళు సెటిల్ అయిపోయినాయి తర్వాత. కాకపోతే ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టినందుకో లేకపోతే మనకు తెలీదు. ఫస్ట్ అయితే ఒక సీనియర్ ఇన్స్పెక్టర్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయారు కదా అక్కడ. తర్వాత చాలా మార్పులు వచ్చినాయి ఆ స్టేషన్లో. ఇంతకుముందున్న సిఐ లేరు, ఇంతకుముందున్న డిఐ లేరు. ఓకే. సో కాబట్టి మనం స్టేషన్ పేరు మాత్రమే నార్సింగ్ అని ఉంది కానీ అక్కడ స్టాఫ్ మారిపోయారు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆవిడ నన్ను పెళ్లి చేసుకోవాలి, సో అంటే నా అందరి ముందు నన్ను కొట్టారు, తిట్టారు, నా పరువు మొత్తం పోయింది, సో డెఫినెట్గా నేను ఇట్లా అందరికీ తెలిసిపోయింది, నా పరువు పోయింది కాబట్టి పెళ్లి చేసుకోవాలి అని కూడా తనని అంటున్నట్టు. అండ్ దాని తర్వాత అదే విషయం మీద ఇక్కడ వీళ్ళు దాడి చేసినట్టు వీళ్ళ మీద కేసు పెట్టడం, దాని తర్వాత ఈశ్వర్ సాయి కూడా కాల్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ కూడా వినిపిస్తుంది. సో ఏంటి అసలు నిజమేనా, లేకపోతే మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఉండొచ్చు కనుక. ఇప్పుడు అంటే దిద్దుబాటు చర్యలు, ఇప్పుడు బయట బతకాలి అంటే ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్నట్టుగా ఏదో వాళ్ళ ఆవిడంది ఇచ్చి 10 మందితో పడుకునే దాంతో నువ్వు వెళ్తావు అని చెప్పి చాలా మందికి అక్కడ క్వశ్చన్ కూడా వచ్చింది. అంటే 10 మందితో పడుకోకపోతే ఎవరితో పడుకోకుండా ఫస్ట్ ఈయనతోనే ప్రేమించింది అనుకో ఈశ్వర్ అయితే ఓకేనా? అలాగే ఇంకా ఎయిడ్స్ వస్తుంది ఎటువంటి వాళ్ళతో పడుకుంటే అని కూడా గట్టిగా మాట్లాడినారు. ఆవేశంలో ఆవిడ అని ఉండొచ్చు, ఆ కోపం అనేది వ్యాలిడ్, నిజాలు కావా అనేది లేదు, ఆవేశంలో ఆవిడ అన్నమాట. బట్ ఆవిడ 10 మందితో ఉందా 20 మందితో ఉందా అనేది ప్రూఫ్ చేయాలి ఒకవేళ మామూలుగా క్లెయిమ్ చేస్తే. బట్ ఆ ఆవేశంలో అన్న మాట కింద దాని పెద్ద ఎవరు పరిగణించరు. బట్ అదే మాట నిజమైపోతుంది కదా. లేదు మాది ప్రేమ, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, నువ్వు ఇష్టం లేక మీ ఆయన నీతో విడాకులు తీసుకొని నాతో ఉందాం అనుకున్నాడు అనే నెరేటివ్ ఆవిడ బయటకు తీసుకెళ్ళింది అనుకో, కొంత ఆవిడ పరువు నిలబడే అవకాశం ఉంటుంది. అంటే అది ఏదైనా ప్రూవ్ చేయాలి ఆవిడ. ఓకే, అంటే నేను మా ఆవిడకి విడాకులు ఇచ్చేస్తాను, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఆయన చెప్పిన మాటలను ఆవిడ ఏదైనా ప్రూవ్ చేయగలగాలి. అది దానికి సంబంధించి నాకు తెలిసి అలాంటిది ఏం జరగలేదని. పెళ్లి ప్రస్తావన వచ్చి ఉండొచ్చు కానీ ఈయన రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే. సో ఏంటంటే మీకు ఏమన్నా వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? అంటే బేసిక్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మీకు అవుతూ ఉంటారు చాలా మంది, ఇలాంటి వచ్చినప్పుడు అయ్యారా? అయితే మీ చెప్పండి. కొంత సమాచారం అయితే మనకు ఉంటుంది. దాంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే ఇలా కొంత బెదిరింపు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇద్దరు తప్పు చేసినప్పుడు అవునండి మేము చేసిన తప్పే, మేము దొంగతనం చేసాం, ఇంకోసారి చెయ్యం, ఏదైతే వేములవాడ పోలీస్ స్టేషన్లో వీళ్ళు చెప్పారో మేము ఏదో తప్పు చేసాం, ఇంకోసారి ఇటువంటివి చెయ్యం అని చెప్పి రాసిచ్చినట్టుగానే పద్ధతిగా అలా ఉంటే సరిపోయి. బట్ తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్, రకరకాల మీమ్లు, కామెడీలు అన్నీ చేసుకుంటూ వచ్చారు కాబట్టి పరువు పోయిందనే కూడా ఉంటుంది. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనకైనా ఈవిడికైనా పరువు తక్కువ పని చేస్తే పరువు పోతుంది, అంతేగాని అది చెప్పిన వాడి వల్ల చూపించిన వాడి వల్ల మీ పరువు పోదు, మీరు చేసిన పని వల్ల పరువు పోతుంది. పాయింట్ ఏంటంటే మీడియాలో అది పెట్టడం వల్ల పరువు పోయింది అని అనుకుంటే మీరు ఇప్పటికీ కూడా తప్పు చేస్తున్నట్టు. మీరు చేసిన పని తప్పు కాబట్టి మీ పరువు పోయింది, అది మీడియాలో పెట్టడం వల్ల కాదు. ఆ చేసిన క్షణమే మీ పరువు పోయింది. అది తెలుసుకోకుండా మేము దొంగతనం చేస్తాం దాన్ని బయటకు చూపించకూడదు, బయటకు చూపించిన వాడు తప్పు, మమ్మల్ని దొంగతనం చేసుకోనివ్వండి అన్నట్టుంది. ఆ వీడియో మనం చూస్తున్నప్పుడు మేజర్గా స్టార్టింగ్ నుంచి అంటే ఎవరైతే ఈశ్వర్ సాయి వైఫ్ ఎవరైతే ఉన్నారో శరణ్య, సో ఆవిడ కంటే వీడియో తీసిన ఆవిడ చాలా ఎక్కువ ఎమోషనల్ అవుతుంది, ఎక్కువ వైరల్ అవుతుంది. మేబీ ఆవిడ వల్లనే సగం కాదు ఆల్మోస్ట్ 70-80% డ్యామేజ్ తన వల్లే అయింది. వీడియో వద్దన్నా కానీ తీసింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి అసలు ఆవిడ ఎవరు, అసలు ఎందుకు వాళ్ళ చెల్లేనా నిజంగా, లేకపోతే ఎందుకు అంత బయట పెట్టాల్సి వచ్చింది? అసలు చెప్తా. ఏంటంటే ఇటువంటివి జరిగినప్పుడు
ఫస్ట్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వచ్చారు వాళ్ళు. ఓకే. సో పోలీసుల నాలెడ్జ్ లేకుండా ఇది జరగల. వేములవాడ పోలీస్ స్టేషన్లో ఈ సమాచారం ఉంది. ఆ పోలీసులు వాళ్ళకి చెప్తారు ఇది ఇలా చేయాలి అని చెప్పి. ఇదొక ఆపరేషన్ స్టైల్ జనరల్గా చెప్పాలంటే. చాలాసార్లు కేసెస్లో ఏమవుతుందంటే భార్య భర్త మీద ఏదో 498A గృహహింస ఇవన్నీ వేసేసి తర్వాత ఆయనకి దూరంగా ఉంటూ ఆయన దగ్గర నుంచి నెల 30,000 40,000 తీసుకుంటూ వేరే వాడితోటి రంకు సాగిస్తూ ఉంటుంది, వేరే వాళ్ళతో తిరుగుతూ ఉంటుంది. ఓకే. బట్ భర్త ఇది మొత్తుకున్నా కూడా వినరు. భర్తలు ఏం చేస్తారంటే చాలాసార్లు ఇది ప్రూవ్ చేస్తే రేపటి నుంచి నాకు ఈ 30,000 ప్రతి నెల ఇచ్చే గోడు తప్పుతుంది, ఇది తప్పుడు కేసు అని చెప్పి ఏదో చిన్న డిటెక్టివ్ని వాళ్ళని వెళ్ళి పట్టుకొని ఆవిడ వెనకాల మొత్తం ఇన్ఫర్మేషన్ పడతారు. పట్టిన తర్వాత ఏమవుతుంది, సార్ పలానా లాడ్జ్లో పలానా చోట ఉంది అని చెప్పి తెలియగానే టక్కుమని పోలీసులతో సహా వెళ్ళిపోతారు. నిజానికి పోలీసులు ఏం చేయలేరు. చట్ట ప్రకారం వాళ్ళు ఈ కేసులో వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నారు అనే కోణంలో వాళ్ళని అరెస్టులు చేయలేరు, ఏం చేయలేరు. కానీ ఒక స్టేట్మెంట్ అయితే తీసుకుంటారు. ఎందుకు ఉన్నామమ్మా నువ్వు ఇక్కడ అంటే అది తీసుకున్న తర్వాత ఇది రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈయనకి ఈ మెయింటెనెన్స్ ఇవ్వడం నుంచి ఉపశమనం వస్తుంది. ఓకే. అంటే అది ఉండదు ఇన్ కేస్ అది ప్రూవ్ అయితే వీనికి విడాకులు వస్తాయి, మెయింటెనెన్స్ వస్తాయి. అడల్టరీ ప్రూవ్ చేస్తే విడాకులు ఈజీగా వచ్చేస్తాయి. సో ఇది బేసికలీ మగవాళ్ళకి. ఓకే. అదే ఆడవాళ్ళకి అనుకో, భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు జనరల్గా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఏంటి, భర్త ఎక్కడైనా సరే రెడ్ హ్యాండెడ్ దొరికినప్పుడు ఇదిగోండి మా దొరికండి, నాకు విడాకులు ఇప్పించండి. సో విడాకులతో పాటు నన్ను మోసం చేసినందుకు భరణము, తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి ఆడవాళ్ళకి. వాళ్ళు ప్రూవ్ చేస్తే భరణం వస్తుంది, మనం కనుక ప్రూవ్ చేస్తే భరణం ఇవ్వాల్సిన బాధ్యత తప్పుతుంది. అందుకని మనకేం వచ్చేది, ఇది ఒక వెరైటీ. మళ్ళీ మనం ప్రూవ్ చేసాం కదా, ఆవిడ దగ్గర నుంచి మనకి డబ్బులు ఇప్పించుంటే కుదరదు, మనకి ఇవ్వాల్సిన బాధ్యత. సో ఇది పోలీసులు చాలా చోట్ల ఆపరేషన్ ఇలాగే చేస్తారు. ఇది ఆవిడ చేసిన ఆపరేషన్ అని మనం అనుకుంటే పొరపాటు. వేములవాడ పోలీస్ స్టేషన్లో చాలా క్లియర్ కట్గా వాళ్ళని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు, అదేమి చిన్న విషయం కాదు. ఆ గొడవ అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎందుకు వచ్చారు దానికంటే ముందు నుంచే. ఓకే. అక్కడికి వెళ్ళి లాడ్జ్లో అలా చేయాలని కూడా పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటి వాడికి క్లియర్ కట్ పర్మిషన్. సో వీళ్ళ మీద ఒక చిన్న నిఘా అనేది నాకు తెలిసి ఒక వారం 10 రోజుల నుంచో లేకపోతే ఒక నెల రోజుల నుంచో జరుగుతుంది. ఓకే. అది నిజమని కన్ఫర్మ్ చేసుకునేదాకా మీరు ఏం చేయొద్దు అని చెప్పి వాడికి చెప్పుంటారు. ఇలా జరిగినప్పుడు ఎవరన్నా గట్టిగా ప్రశ్నించే గొంతు కావాలి, అది రికార్డ్ చేయడానికి కూడా అలాంటి వాళ్ళని పెడతారు. కొంతమంది ఇన్ఫార్మర్లని లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులని వచ్చి ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి పెద్ద గట్టిగా అరవడం, వాళ్ళు భయపడి వాళ్ళు ఇది చేస్తారనమాట. సో ఆ కోణంలో ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. ఓకే. సో ఏంటంటే రైట్ త్రూ అవుట్ ఇది కామెంటరీ ఇస్తా ఉంది అమ్మాయి. పనే వాళ్ళు చెప్తారు ఇలా ఇలా చెయ్యాలి, వీడియో ఇలా తీయాలి, రేపు మీకు ప్రాబ్లం కాకుండా ఉండాలంటే మనం అంటే మీరు గమనిస్తే ఆ డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీకు వీడియో ఉండదు. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పిల్లాడు అక్కడ పెట్టుకొని వీళ్ళిద్దరు ఇటువంటి పని చేస్తున్నారు అనుకుంటారు. కాదు, పిల్లోడిని ఈవిడే తీసుకొచ్చింది, శరణ్య తీసుకొచ్చింది, భార్య తీసుకొచ్చింది. భార్య పిల్లాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పిల్లాడిని పెట్టుకొని ఏం చేస్తున్నారు, ఇది పెద్ద ఆయుధం కదా ఆడవాళ్ళకి. పిల్లలు ఉన్నారు సిగ్గులేదురా, పిల్లలు ఉన్నారు సిగ్గులేదురా. ఇంకా అందరు కూడా ఒక ఆల్రెడీ తప్పే, పెద్ద దారుణమైన తప్పు చేసేమన్న ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లాడిని చూపించగానే. సో ఆ రకంగా పిల్లాడిని అక్కడ కూర్చోబెట్టి చేస్తుంది. మనం అందరం ఏమనుకున్నాం అంటే ఫస్ట్లో పిల్లాడిని వీళ్ళు వేములవాడికి ఏదో పని, పిల్లాడికి ఏదైనా మొక్కుందని తీసుకెళ్ళేది ఇటువంటి పనులు ఏమైనా చేస్తున్నారేమో అని చెప్పి అనిపించింది, కానీ అది కాదు. సో పిల్లాడిని ఈవిడే తీసుకెళ్ళింది, అక్కడ కూర్చుంది. అండ్ తలుపు తీసింది కూడా వీళ్ళు ఆవిడే అన్నట్టుగా తెలుస్తుంది. ఐఎమ్ సారీ, మాధురియే తీసింది అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈయన ఆ టైంలో బాత్రూంలో ఉండే టైంలో ఆవిడ తలుపు కొట్టడం, సరే ఎవరో తెలిసి చూద్దాం అని చెప్పి ఈవిడ తీయగానే ఆవిడ తర్వాత 4 పీకారు తోశారు అని చెప్పి తర్వాత వీళ్ళ మధ్య అంటే జరిగింది. అక్కడ ఆయన అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, ఆయన షర్ట్ లేకుండా ఉన్నాడు, ఇవి ఇట్లా ఉంది అన్నంత మాత్రాన జరిగింది నువ్వు ప్రూవ్ చేయాలి అంటే కాదు. ప్రూవ్ చేయడానికి కారణమైన ఇవి తీసుకోవాలి, ఫోను, వాట్సాప్, చాట్స్. అందుకని ఆవిడ ఫోన్ తీసుకున్నాడు. ఆ ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్టుంది. వాళ్ళు చెక్ చేస్తారు, లేకపోతే ఆవిడ తిరిగిస్తారు, ఏదో ఒకటి. సో ఆ కోణంలో నిజంగా ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటే ఆ ఫోన్ సీజ్ అయ్యి ఉండేది, అమ్మాయి ఫోన్, సాక్ష్యం కోసం. ఎఫ్ఐఆర్ కాలేదు అనుకునే కోణంలో సరే కాంప్రమైజ్ అయిపోయారు అనుకుంటే అక్కడ ఆ ఫోన్ ఇచ్చేసి ఉండాలి. బట్ ఫోన్ ఇవ్వలేదు అంటే ఆవిడ ఈవిడే పెట్టుకుందా లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉందా మనకు తెలియదు. సో మరి అండ్ ఈ చాలామంది అనుకుంటున్నారు
ఏమ్మా ఆవిడని తిడతావు నీ భర్త నువ్వు తిట్టుకోలేవా అని చెప్పి చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఇవాళ మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు కదా ఈశ్వర్ సాయి. ఆయన 5 నిమిషాలకు ఒకసారి ఈవిడలే గుర్తు చేసి ఏం చేసావు, అప్పుడు ఎందుకు వెళ్ళావు, ఆ రోజు నువ్వు ఇదేనా చేసింది, ఇంకెంతవరకు మీరు ఆ వీడియోలో చూసింటే ముద్దు పెట్టావా, ఇంకేం చేసావు, ఇంకేం చేసావు. నేను ఆవిడని తప్పు పట్టాను, ఉంటుంది భార్యకి అలాగే. తప్పు చేసినప్పుడు పడాలి, తప్పదు, శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. చూసాడు ఇంకా తట్టుకోలేక వల్ల కావట్లే ఆయనకి, మొహం చూపించుకోలేకపోతున్నాడు ఇంట్లో అత్తగారికి, మామగారికి, అమ్మకి, నాన్నకి. ఇంకా బయటకు వచ్చేసాడు. ఎక్కడున్నాడో కూడా ఇప్పుడు చెప్పట్లే. సో మనిషి ఆ బాధ తట్టుకోలేక బయటకు వచ్చేసాడు. తను మాత్రం తన భర్త నాతోటే ఉండాలి, నేను ఆయనతోటే ఉంటాను అని కూడా చెప్పడం ఉండొచ్చు. అంటే అదేదో సినిమాలో ఉంటుంది, శిక్ష ఏమేస్తావు నాకు, శిక్ష నన్ను కొడతావు, కొట్టిస్తావా, చంపేస్తావు, కాదు నేను పెళ్లి చేసుకుంటాను. అది జీవితకాలం శిక్ష అనమాట. ఏమన్నా కూడా ఆ రోజు నువ్వు అలా చేసావు కదా అని చెప్పి కస పొడుస్తారు. సో ఆ కోణంలో శిక్ష కొన్నాళ్ళకి అలవాటు అయిపోద్ది, ఒక వారం 10 రోజులు పడుతుంది. బట్ పాపం సెన్సిబుల్గా ఉన్నాడు మనిషి ఈశ్వర్ సాయి. అందుకే వచ్చి క్షమాపణ చెప్పాడు. నాకు తెలిసి క్షమాపణ వాళ్ళ ఆవిడికి చెప్పాలి తప్ప ఆ అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆవిడ కూడా ఆవిడకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఈమెకి క్షమాపణ చెప్తూ పబ్లిక్ అపాలజీ రిలీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. శరణ్య కూడా వాళ్ళ ఆవిడకే క్షమాపణ చెప్పాలి. ఒక కాపురాన్ని కొల్చడం, మనం అనుకున్నట్టుగా ఏదో ఒక ఎమోషన్లో జరిగింది అనే విషయం కాకుండా, ఇతను పెళ్లి చేసుకో, మీ ఆవిడకి విడాకులు ఇచ్చేసి నన్ను చేసుకో అనే కోణంలో కూడా ఆవిడ ఒత్తిడి చేసిందనే కొన్ని వినపడుతున్నాయి. ఓకే. సో ఇది పెరిగి పెద్దదైతే నిజంగానే ఆ పిల్లోడు అన్యాయం అయిపోతాడు. సరే భరణాలు ఇచ్చుకుంటారు, ఏం చేసుకున్నా కూడా ఆ బాండింగ్ లేకపోతే పిల్లాడికి ఇది కదా. సో ఎవరి బెదిరింపులకో బ్లాక్మెయిల్స్కో లొంగిపోయి పెళ్ళానికి విడాకులు ఇచ్చేసి పిల్లాడికి దూరం అయ్యి పిల్లోడిని తండ్రిని చేసి అట్లాంటివన్నీ తప్పు. సో సమాజంలో ఉన్న మనం అందరం కూడా ఖచ్చితంగా ఐ స్టాండ్ విత్ శరణ్య గారు. ఆవిడ చేసింది కరెక్ట్. ఆవిడకి ఏ రకమైన అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చేసిన పని వల్ల వీళ్ళు బుద్ధి వచ్చింది అని చెప్పి వాళ్ళు వీడియో చేస్తున్నాడు వాళ్ళ భర్త. అదే బుద్ధి వచ్చిందని ఆవిడ కూడా వీడియో చేస్తే బాగుంటుంది. బట్ ఇక్కడ రివర్స్ కేసు పెట్టే ఆలోచన అదే అంటున్నా. ఈయన తప్పు తెలుసుకున్నాడు, బట్ ఆవిడ ఇంకా తప్పు తెలుసుకోవట్లేదు. ఏ రకంగా ఆవిడ రైటు? సాటి ఆడదానికి కొంపకూల్చడం రైటా? పిల్లలు ఉన్నారు ఆయనకి, ఆ పిల్లాడు మొహం చూసి నీకేమి తెలియట్లేదా? ఆ పిల్లాడికి తండ్రి లేకుండా చేద్దాం అనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం? తప్పు కదా, నువ్వు చేసింది తప్పు అనేది నువ్వు రియలైజ్ అవ్వాలి. సరే 4 దెబ్బలు పడ్డాయి, చీతు అన్నారు, అదే నాకు శిక్ష పడింది కాబట్టి నీకు క్షమాపణ అడగక్కర్లేదు అనుకుంటే నీకు సంస్కారం లేదని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 కూడా స్టార్ట్ కాబోతుంది. అగ్ని పరీక్ష కూడా స్టార్ట్ అయింది. బట్ అగ్ని పరీక్ష మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి, ఫేవరిజాలు చూపెడుతున్నారు అంటున్నారు. అసలు దాని తర్వాత కొంచెం జెన్యూనిటీ లేదంటున్నారు, రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. సో దీని మీద యాజ్ ఎ కంటెస్టెంట్గా ఏం చెప్తారండి, మాజీ కంటెస్టెంట్గా? ఇది బేసిక్గా అడగొద్దు, బట్ గవర్నమెంట్ అనుకో, మనం ఎన్నుకున్నది కాబట్టి నిలదీయచ్చు. ఓకే, అది ప్రైవేట్ సంస్థ, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు, నచ్చిన వాళ్ళని పక్కన పెడతారు, రికమెండేషన్లు నడుస్తాయి, ట్రాన్స్పరెన్సీ ఉండకపోవచ్చు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఎందుకంత పెద్ద షో, పెద్ద సెట్ ఉందనా, నాగార్జున గారు చేస్తున్నారనా, లేకపోతే ఇంకేదన్నా పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరినీ కూడా దాంట్లో తీసుకొస్తారనే? కాదు, జనాలు దాన్ని గట్టిగా ఆదరించారు. కోట్ల మంది జనాలు దాన్ని చూస్తున్నారు, అందుకు అది బిగ్ అయింది. సో ఈ కోట్ల మంది దాంట్లో ఇండైరెక్ట్గా వాటాదారులే. ఓకే, ఇండైరెక్ట్గా మీరు దాంట్లో బోల్డ్ యాడ్స్ వస్తున్నాయి, బోల్డ్ డబ్బులు తీసుకుంటున్నారంటే ఈ కోట్ల మంది మిమ్మల్ని చూడబట్టాయి కదా. సో వాళ్ళు దే హ్యావ్ ఎ స్టేక్ ఇన్ దిస్. సో వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది. మనకి ఓటేస్తే నాయకుడిని అడిగే హక్కు ఎలా ఉందో, మనం రెగ్యులర్గా బిగ్ బాస్ని చూడడం వల్ల ఒక హక్కు వస్తుంది మనకి అడగడానికి. సో కాకపోతే ఇది లీగల్గా లేదు, బట్ స్టిల్ వీ కెన్ క్వశ్చన్. ఇక్కడ ఏంటి, చాలా ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడ మిస్ అవుతుందంటే క్యాండిడేట్ సెలక్షన్స్లో అక్రమ సంబంధాలు పెట్టుకోండి, లేకపోతే డ్రగ్స్ వీటిలో ఉండండి, బూతులు మాట్లాడండి, ఇటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నాం అనే కోణాలు కాకుండా మంచి కంటెస్టెంట్లను ఎవరిని తీసుకున్నారు మీరు అనే దాంట్లో కూడా చూపించాల్సి వస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో ఇది అంటే నిన్న మొన్న ఆదిరెడ్డి దాంట్లో చూసా, ఓకే, మన మాధురి రాథోడ్ని కూడా బిగ్ బాస్ ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చెప్పారనమాట. సో ఇంకా
అంటే లాస్ట్ సీజన్లో జానీ మాస్టర్ కేసులో అవును, ఇలాంటి అవును, ఆ అవును. అమ్మాయిని, అంతకుముందు అదే సీజన్ అనుకుంటారు పికిల్స్ సంబంధించి. పికిల్స్ అమ్మాయి అది ఓకే, అది మామూలు బూతులు. బట్ ఇలా పతి పత్ని ఎవరు ఓలో ఓకే ఓకే. ఇంకా దువ్వాడ. ఆ, ఆవిడ, ఇంకా హీరో ధర్మాకి సంబంధించిన ఆ కేసులో ఆవిడే, రితు రితు చౌదరి. చౌదరి. సో వీళ్ళకి ఉన్నాయి లేవు మనకు తెలియదు, బట్ ఆ పాపులారిటీ, ఆ జనాల్లో ఆ పుకార్లు గట్టిగా ఉన్నాయి వీళ్ళ మీద అనిపిస్తే అటువంటి వాళ్ళకి ఆఫర్లు వస్తున్నాయి అనేది. వాళ్ళు అక్కడ లోపలికి వచ్చి వాళ్ళ ప్రవర్తన ద్వారా జనాల మనసుని గెలుచుకొని, లేదు లేదు చూసారా నేను ఎంత మంచిదాన్ని అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నట్టుగా బిగ్ బాస్ మనం చూడాలి. అంతేగాని అక్రమ సంబంధాలు పెట్టుకోండి, బిగ్ బాస్ ఆఫర్ పట్టుకోండి అనేది అక్కడ ప్రచారం అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. బట్ మనం తీసుకునే ఉప్పల్ బాలు లాంటి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కూడా ఏం సమాజానికి మీరేం సందేశం ఇస్తున్నారు అని చెప్పి ఆయన అడిగినప్పుడు ప్రజలందరూ కూడా మీరేం సందేశం ఇస్తున్నారు ఇటువంటి వాళ్ళందరినీ తీసుకుంటే, డ్రగ్స్ కేసులో ఉండే వాళ్ళని లేకపోతే ఇటువంటి వాళ్ళందరినీ మీరు తీసుకున్నారంటే, బూతులు మాట్లాడే వాళ్ళని, అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళని మీరేం సమాధానం అంటే ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇలాగే తయారవుతారు రేపు ప్రపంచంలో అందరూ కూడా. ఈజ్ ఇస్ వాట్ యు వాంట్ అంటే బిగ్ బాస్ ఇండైరెక్ట్గా సమాజం చెడపడానికి ఉపయోగపడుతుంది అనే అది గట్టిగా వెళ్తుంది. సో బిగ్ బాస్ కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. నాకు తెలిసి ఒకవేళ ఇటువంటివి తీసుకుంటే, ప్రస్తుతానికి అటువంటివి ఏం లేవు, మన అదృష్టం బాగుండి ఈ సీజన్లో ఇప్పటిదాకా లేవు, చెప్పలేము, తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చా తెలీదు. ఓకే, తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు అంతే. సో ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్, ఎస్పెషలీ అగ్ని పరీక్షకైనా అవసరం. ఎందుకంటే అగ్ని పరీక్షను మీరు పబ్లిక్కి చూపిస్తున్నారు. సో ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాగా పబ్లిక్కి మీరు ఛాన్స్ ఇచ్చారు. ఇంతకుముందు ఏంటి, మేము ఎవరిని తీసుకుంటాం మా ఇష్టం, ఎవరికి చెప్పాల్సిన పని లేదు. బట్ ఇప్పుడు మేము పబ్లిక్ నుంచి తీసుకుంటాం, పబ్లిక్ యూఆర్ ఆన్సరబుల్. సో ఆ కోణంలో. సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ ఎవరైతే ఉంటారో, సో అక్కడ ఉన్న మనుషులను బట్టి, వాళ్ళ విధానం బట్టి, అంటే ఆ రూపురేఖలు, అంటే ఆ అందచందాలని బట్టి, లేకపోతే వాళ్ళకి నచ్చితే వాళ్ళు పాజిటివ్గా ఉంటున్నారు, నచ్చకపోతే నెగిటివ్ చేసేస్తున్నారు అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. సో దీని మీద ఏం చెప్తారు? ఉంటాయి పర్సనల్ ఇంట్రెస్ట్లు కూడా చూపిస్తున్నారు, కొన్ని పర్సనల్ రికమెండేషన్లు వచ్చినాయని కూడా చెప్తున్నారు. వాళ్ళకి తెలిసిన క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారని, ఇలాంటివి ఉన్నాయి. అది ఉంటాయి, దాంట్లో మనం ఏం చేస్తాం, మనం ఓటేసి ఎన్నికల నాయకులు కాదు వాళ్ళు ఎందుకు అలా చేసామని అనడానికి. ఉన్నాయనే మాట అయితే కొంతమంది చెప్పారు. అందులో అలాంటప్పుడు మరి కళ్యాణికి తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారని, అమ్మను, తర్వాత ఈవిడికి శ్రీముఖికి తెలిసిన వాళ్ళు ఎవరో యాంకర్ ప్రియా అని ఆవిడకి తెలిసింది. ఇలాంటివి ఏవో రూమర్లు ఉన్నాయి. బట్ ఉండొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకే బోల్డ్ మంది ఫోన్ చేసి అన్న నేను వెళ్ళాలి, నన్ను రికమెండ్ చేస్తామని అడుగుతాను. ఓకే, సో నేను పంపిస్తాను, ప్రొఫైల్ పంపిస్తాను. సో ఇక్కడ నా నేను పంపించడం వరకే, వాళ్ళు నచ్చి వాళ్ళు వెళ్ళారనుకో ఫైన్. బట్ తర్వాత నాకు అతనికి సంబంధం అనేది చూసేవా శేఖర్ గారు రికమెండ్ చేశారు కాబట్టి వాడు వచ్చాడు అనుకుంటారు. బట్ మేము అందరం రికమెండ్ చేస్తాం, బిగ్ బాస్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా కొంత పరిచయాలు ఉంటాయి కాబట్టి ఆ పిఆర్ ఏజెన్సీకి మేము ఇదిగో నా దగ్గరకు ఒక ప్రొఫైల్ వచ్చింది, ఇదిగో పంపిస్తాను, చూడండి మీకు నచ్చితే తీసుకోండి అంటాం. ఆయన కొన్నిసార్లు లేదు భయ్యా ఫుల్ అయిపోయింది అంటాడు, లేదు పంపించండి అంటాడు. సో అలా కొన్నిసార్లు వాళ్ళే ఫోన్ చేసి వీళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతారు, రివ్యూ చేయడం. సో అలా. బట్ అలాంటున్నప్పుడు అంటే మెజర్గా ఏంటంటే, మరి అలాంటప్పుడు జనం నుంచి తీసుకోవడం అవసరం లేదు కదా, మరి అంత హానెస్టీ లేనప్పుడు ఎందుకు జనం నుంచి వెళ్ళి కండక్ట్ చేయడం అనే క్వశ్చన్ కూడా వినిపిస్తూ ఉంది. దానికి ఏం చెప్తారు మరి? టీఆర్పీ జనాల్లో ఉన్న క్రేజ్ అది ఖచ్చితంగా. అంటే 15 మంది అనుకో, 15 మందిలో కనీసం ఒక 5 మంది అయినా రాకపోతారా జనాల నుంచి. ఇప్పుడు రాజ్ కుమారి అనే ఆవిడ వచ్చింది. సో ఆవిడకి గ్లామర్ కోషెంట్ కానీ వేరే కానీ కాదు. సో ఆవిడ బేసికల్లీ ఆవిడ స్టోరీ బేస్ చేసుకుని ఆవిడ వెళ్ళడం జరిగింది. సో ఇలాగే కొంతమంది వాళ్ళ స్టోరీని బేస్ చేసుకుని ఇది బాగుంది, ఒక కథ జనాల్లో గట్టిగా వెళ్తుంది, వైరాలిటీ అవుతుంది అనే కోణంలో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంటుంది. ఇలా కొంతమందికి అయితే ఛాన్స్ ఉంది, మొత్తం అన్నీ కాకపోయినా కొన్ని రికమెండేషన్లు నడిస్తే కొన్ని జనాలు నుంచి కూడా వెళ్తారు. కొన్నిసార్లు వీళ్ళు వద్దు అనుకున్నా కూడా స్టేజ్ దగ్గరికి వచ్చి ఆకర్షకంలో మారిపోయినా కూడా ఉంటాయి. అట్లా కూడా ఉంటాయి. వీళ్ళు ముందుగానే వీడు వద్దులే ఏదో చేసి పంపించేయండి అనుకున్నప్పుడు, బట్ సడన్లీ సర్ప్రైజింగ్లీ మంచి కంటెంట్ రావచ్చు వాడి, అప్పుడు తీసుకుంటారు. సో ఏదైనా జరగవచ్చు అంటారు. దాన్ని బట్టి ఈ సీజన్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అగ్ని పరీక్ష కన్నా ముందే ఫైర్ పెట్టాడు మన ఉప్పల్ బాలు. సో ఆ ఫైర్ తోటి గట్టిగా వెళ్ళింది. బట్ నాకు ఎందుకో పాపం ఉప్పల్ బాల్ని తీసుకుంటే బాగుండేమో అనిపించింది. తీసుకుంటే బాగుండు అనిపించింది. సంథింగ్ డిఫరెంట్ కదా,
ఆ చీప్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అక్కడ చేయకూడదని ఆయనకి తెలుసు. సో మేబీ వాళ్ళు అలాంటివి చేస్తాడని భయపడి తీసుకోవట్లేదు. అలాంటైతే ఆయన జస్ట్ ఆకులో అదే కూరలో కరివేపాకు లాగా జస్ట్ ఆడిషన్ కోసం వాడుకుని టీఆర్పీల కోసం ఆయన్ని చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అది నిజమేనా? అది చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేయనప్పుడు ఒక మనిషిని అవమానించి పంపించేసినప్పుడు అతను తప్పు లేకుండా అది నువ్వు వేసి ఉండకూడదు. అతను మిమ్మల్ని ఏదన్నా సరే తప్పుగా మాట్లాడితే నువ్వు అది టెలికాస్ట్ చేసినా ఓకే. బట్ అతని మిమ్మల్ని ఏ రకంగానూ దూషించలేదు. మీరే అతన్ని కొంచెం అగ్రెసివ్గా క్వశ్చన్ చేశారు. సో అతను సమాధానం చెప్పు ఉండాల్సింది. బట్ హర్ట్ అయ్యాడు మనిషి. సరే, బట్ స్టిల్ అతను మీరు సెలెక్ట్ చేయలేదు కదా. 70 మందిని ఆడిషన్ చేశారు, 70 మంది పైనే. మరి అందరూ వేశారా? ఉప్పుల వాళ్ళు ఎందుకు వేశారు? ఎందుకంటే మీకు రేటింగ్లు వస్తాయి కాబట్టి. అదే చాలా మంది ఇంకోటి ఏంటంటే దాంట్లో వచ్చినట్టు వాళ్ళందరూ కూడా అది చూపించట్లేరు. జస్ట్ ఎవరైతే ఇంట్రెస్టింగ్ అంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళకు కమ్యూనికేషన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అట్లీస్ట్ ఇంకోటి పని చేయొచ్చు. అలా మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ని సంబంధించిన వీడియోని కూడా వేసేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత చెల్లించండి. వాళ్ళు పాపం బట్టల కోసం ఇంత అన్ని చేసుకుని వాళ్ళు వస్తే అక్కడికి జస్ట్ యూ ఫెయిల్ గెట్ అవుట్ అని చెప్పి, సరే అని చెప్పిన తర్వాత కూడా ఆ వీడియో మీరు వేసుకునే హక్కు మీకు రావాలి అంటే యూ షుడ్ పే దెమ్. ఐ డోంట్ నో దే ఆర్ పేయింగ్. ఓకే. ఇంకోటి ఏంటంటే అందులో కూడా మేజర్గా ఏంటంటే చాలామంది వచ్చినటువంటి రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళవి కూడా కంప్లీట్గా ప్లే చేయట్లేరు. ఏదో సడన్గా ఎంట్రీ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మరి వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పారు, జనానికి ఏం చెప్దాం అనుకున్నారు, అది కూడా టెలికాస్ట్ చేయట్లేదు కదా. అది కూడా తప్పేది. అట్లీస్ట్ వాళ్ళు అడిగినప్పుడైనా సరే ఆన్ డిమాండ్ వాళ్ళకి వాళ్ళు వీడియో ఇవ్వాలి. వాళ్ళు కనీసం వాళ్ళు యూట్యూబ్లోనే పెట్టుకుంటారు నా చూడు అని చెప్పి. లేదు కంప్లీట్గా ఇది మా కంటెంటే కాబట్టి చేయాలంటే అట్లీస్ట్ యూ షుడ్ పే దెమ్. అది ఇది కొంచెం నీకు పే చేసాం కాబట్టి మేము తీసుకున్నాం వీడియో, అదైనా చేయొచ్చు. అది చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు అట్లీస్ట్. ఐ డోంట్ నో వాళ్ళు పే చేస్తున్నారో లేదో తెలియదు. వచ్చింది పోయిన దానికి ఏదో ఆటో ఖర్చులు ఇస్తున్నాం అని చెప్తే మాత్రం కరెక్ట్ కాదు. సో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని డ్రెస్ అన్నిటికీ పెట్టుకొని చేసుకొని వస్తున్నారు పాపం. ఈజీగా అక్కడ దాకా రావాలంటే ఒక 30,000-40,000 అయితే అవుతాయి ఆబ్వియస్గా. చార్జెస్ అని వాళ్ళ తిరుగులని అవన్నీ కనీసం మీరు వీడియో ఆడుకుంటున్నాం ఒక కంటెస్ట్ కంటే వాడికి కనీసం ఒక 25,000 ఇవ్వాలి అట్లీస్ట్ మినిమం సేవ్ అన్న అవుతుంది అనమాట. సో మొత్తంగా నెక్స్ట్ బిగ్ బాస్ అంటే నార్మల్గా ఇప్పుడు కామనర్స్ వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ మీద వచ్చేటోళ్ళు కూడా కామనర్స్ ఇంతమంది ప్లేయర్ బట్ ఇప్పుడు పెడుతున్నారు అనేటువంటి కామెంట్ కూడా వినిపిస్తుంది. సో ఉండొచ్చా అట్లా కామనర్స్ నుంచి వైల్డ్ కార్డ్ మరి? బట్ నేనేమంటానంటే బిగ్ బాస్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మనం అనుకున్నట్టుగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఉన్నంత మాత్రాన ఇంకా బిగ్ బాస్ అంతా అదే అటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు వెళ్ళకండి అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉండేవండి, బట్ మీరు మంచివాళ్ళు కదా. కొంత మంచి ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు చూస్తున్నప్పుడు నీకు ఒక అవకాశం వచ్చినప్పుడు మంచితనాన్ని అక్కడ స్ప్రెడ్ చేయి. అరే వీళ్ళ ఉంటే ఛాన్సులు వస్తాయి బిగ్ బాస్లో, వీళ్ళ ఉండాలి మనం అనుకునే రకంగా నువ్వు వెళ్ళి అక్కడ చూపించు నీ అవకాశం. అక్కడ బిగ్ బాస్ నిన్ను చెయ్యొద్దు అనడు, ఇది చేయమని చెప్పాడు, ఏ లవ్ ట్రాక్లు పెట్టుకోమని బిగ్ బాస్ చెప్పడు. మీరు వెళ్ళి మీ బిహేవియర్ తోటి జనాలను ఆకట్టుకొని మీరు అవ్వండి సెలబ్రిటీస్. సో నేననేది ఆ రకంగా మనం అందరూ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళే వస్తారు, కేసులో ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి బిగ్ బాస్ వేస్ట్ అన్న కరెక్ట్ కాదు. 15 మందిలో లేకపోతే 18 మందిలో వచ్చేవాళ్ళలో కనీసం ఒక 5 మందికైనా సరే మంచి వాళ్ళకి అవకాశాలు ఉన్నా కూడా దట్స్ ఎ గుడ్ థింగ్. ఆ మంచి వాళ్ళు మీరే ఎందుకు కాకూడదు? ఓకే, రండి పార్టిసిపేట్ చేయండి. మొత్తంగా పార్టిసిపేట్ అయితే చేయమంటారు. ఓకే, థ్యాంక్ యూ. నీకు వచ్చినా వెళ్ళమంటారు, నాకు వచ్చి వెళ్ళమంటారు. సరే నా ప్రొఫైల్ పంపించండి నెక్స్ట్ సీజన్కి, మీ దగ్గర ఉంది. షూర్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సీజన్లో నా ప్రొఫైల్ అన్న బిగ్ బాస్కి పంపిస్తున్నాడు. మంచిగానే పంపిస్తాను, నువ్వు ఏదో సంబంధం పెట్టుకుని లేదు అట్లాంటిది ఏం లేదు, నార్మల్గా మంచిగా పంపించండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.